హైదరాబాద్లో ఓ ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం కలకలం సృష్టించిన కేసును బాచుపల్లి ఎస్ఓటీ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. నేపాల్కు చెందిన గృహిణి తారా బెహ్రా బాచుపల్లిలో నివసిస్తున్న నేపాల్ వాసి విజయ్ తోఫాకు సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడింది. తారా మార్చిలో హైదరాబాద్కు వచ్చి విజయ్తో సహజీవనం చేస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటికే 2 పిల్లలు ఉన్న ఆమె మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకుంటారని విజయ్కు చెప్పింది. అతను ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉరేసి చంపి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో వేసి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా 48 గంటల్లో కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ వివరించారు. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో గొడవైన క్రమంలో ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము. దాన్ని వితిన్ 48 అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటీ పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను.